ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపులైన మనుషులని పాప విముక్తి చేసి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అనగా మన పాపాలు తాలూకు శిక్ష నుండి, దాని శక్తిగల ప్రభావం నుండి విడుదల చేసి దేవుని సన్నిధిలో శాశ్వతమైన నీతి న్యాయాలు, ధన్యత, శాంతి సమాధానాలు ఉండే స్థితిలోనికి తేవడానికి ఆయన వచ్చాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, మనం మనుషుల సాక్ష్యమును అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినది. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. సహోదరి సహోదరులారా, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమును గాని దేవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒకరినొకడము ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగను. దేవుని ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పాపమును రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నదని, మమ్మల్ని రక్షించి అంతము వరకు కాపాడగలిగేది అపారమైన నీ కృప మాత్రమేనని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి నేను మా రక్షకునిగా అంగీకరించి నీవిచ్చి నిత్యజీవును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ప్రేమ నీ మూలముగా కలుగుచున్నది గనుక ప్రేమించు ప్రతివాడును నీ మూలముగా పుట్టినవాడై నిన్నెరుగును గనుక మేము ఒకరినొకరు ప్రేమించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో మాకు మేమే సాధకము చేసుకుంటూ నీవిచ్చే వాగ్దానములను మా జీవితంలో స్వతంత్రించుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, నీ పరిశుద్ధాత్మను మాలో ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా కుమ్మరించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.